Hi, hello, namaste. Welcome back to Anglomania Explore and Express channel. Thank you very much for watching my channel. I am your mentor Satya. So literally, I felt very happy when my child was crying today. She was crying and I could not understand what she was crying for. Then immediately I went to her. I was asking what she wanted. Then immediately she was crying and saying, I want Anglomania. I immediately captured that particular shot. She wanted to watch Anglomania and she wanted to watch me online. See, remember my child, she listened, and I am capturing all these videos after 11 o'clock, 12 o'clock, sometimes night 1 o'clock. Then how come she could hear? I don't know. Whether her mother, maybe when her mother was watching these videos, she might have watched when her mother was watching videos. I don't know. But she could easily grasp it. Anglomania Explore and Express channel. See, this is an amazing thing that is happening with kids. Then learning will happen with us also. When my daughter, who is just 3 years old, is able to speak, is able to utter some words, then you are an amazing guy. You are amazing people. You will also do the same. I know you know language, so let us just add something to it. Without wasting much time, so let us go through our topic today. రెండు పదాలు ఒక వాక్యం. చూడండి, రెండు పదాలు ఒక వాక్యం. ఇదివరకు క్లాస్లో ఒక పదం ఒక వాక్యం, వన్ వర్డ్ వన్ సెంటెన్స్. సో ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ అయిదాం. ఏంటంటే రెండు పదాలు ఒక వాక్యం. సో మనకి ఇందులో ఏముంది చూడండి, ఇక్కడ తెలుగు పదం ఉంది. ఇదివరకు క్లాస్లో ఈ పదం అట వస్తుంది, కానీ ఇక్కడ నేను ఇంగ్లీష్ రాయాలి కాబట్టి ఇక్కడ నేను తెలుగు రాశాను. చూడండి, ఇది తెలుగు. ఇక్కడ ఇది అసర్టివ్ సెంటెన్స్. మన ఇదివరకు వీడియోలో ప్రకటన వాక్యం అని ఉంటుంది. సో ఇది అసర్టివ్, లేదా దీన్ని మనం ఇంకో పదంగా ఏమంటామంటే డిక్లరేటివ్ కూడా నచ్చు. డిక్లరేట్ చేయడం, అసర్ట్ చేయడం, ప్రకటించడం. నువ్వు వెళ్తావు అని ప్రకటించడం. ఇక్కడ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అనుకున్నాం. సో ఇక్కడ మనం ఇదివరకు క్లాస్లో నేను చాలా సందర్భాల్లో నేను రిక్వెస్ట్ అన్నాను, చాలా సందర్భాల్లో నేను ఆర్డర్ అన్నాను, లేదా ఇక్కడ చూడండి కమాండ్ అని కూడా అంటున్నాను. సో ఈ పదాలు ఇదివరకు మాట్లాడుకున్న పదాలు ఇగో ఈ దీనికి సంబంధించినవి అని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ప్లీజ్ అనే వర్డ్ లేకుండా కూడా ఇవి మాట్లాడవచ్చు అనే సందర్భంలో మనం ఇదివరకు తెలుసుకున్నాం. ఇంట్రోగేటివ్ అంటే ఏంటంటే సింపుల్గా క్వశ్చన్ అడగడం. సింపుల్ క్వశ్చన్ అడగడాన్ని ఇంట్రోగేటివ్ అంటాం. సో దీంతో పాటుగా మనం ముందుకెళ్దాం. ఒకవేళ తెలుగు పదం, ఇవి రెండు తెలుగు పదాలు, నువ్వు వెళ్తావు, నువ్వు చదువుతావు, నువ్వు తింటావు. ఇగో ఈ సందర్భంలో అప్పుడు ఏమంటామంటే యు గో, యు ఈట్, యు ప్లే, నువ్వు ఆడతావు, అంతే. డిక్లేర్ చేయడం. ఇదే పదాన్ని మనం రిక్వెస్ట్ రూపంలో ఎలా చెప్తామంటే ప్లీజ్ గో, ప్లీజ్ ఈట్, ప్లీజ్ రీడ్. ఇగో ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, ఇక్కడ కూడా రెండు పదాలు ఉన్నాయి. కానీ మళ్ళీ ఇక్కడ చూడండి, మనం డాట్ పెట్టుకోవడం వల్ల ఇది సెంటెన్స్ అయింది కదా. సో ఇదే ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టడం వల్ల చూడండి, యు గో, నువ్వు వెళ్తావు. మనకు తెలుగులో ఇది నువ్వు వెళ్తావు, కానీ వెళ్తావా అని అడగడం. చూడండి ఇక్కడ యు గో. ఇక్కడ చూడండి, వారు వెళ్తారు. ఎప్పుడు? మేబీ డైలీ, నో ప్రాబ్లం. వారు వెళ్తారు, దే గో. అసర్టివ్లో దే గో, వారు వెళ్తారు. అదే రిక్వెస్ట్లో అయితే చూడండి, డాట్ పెట్టడం వల్ల ప్లీజ్ ఈట్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి దే గో. చూడండి, సింపుల్గా వారు వెళ్తారు, దే గో, ప్లీజ్ ఈట్, దే గో అనే ఇలా వాడొచ్చా? కరెక్టేనా? ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలా అనడం కరెక్ట్ కాదు. కానీ మనం ఒక వ్యక్తికి మన అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి మన ఇంటోనేషన్ మ్యాటర్ అవుతుంది. అందుకే కొన్నిసార్లు యు గో, డూ యూ వాంట్ టు గో అనే సందర్భంలో మనం ఇంగ్లీష్ మూవీ చూస్తే మనకి ఈ నేటివ్
ఈ నేటివ్ సెన్స్ అనేది వస్తుంది. సో నేను ఆ విధంగానే ప్రయత్నం చేస్తున్నా. సో ప్లీజ్ డోంట్ మైండ్ అండ్ డోంట్ గో విత్ గ్రామాటికల్ స్కిల్. మీకు గ్రామర్ కావాలంటే నా దాంట్లో ప్లేలిస్ట్లో సపరేట్ గ్రామర్ ఒక ప్లేలిస్ట్ ఉంది. సో దాంట్లో వీడియోలు నెక్స్ట్ రాబోతున్నాయి. సో ఇప్పుడే కాదు, గ్రామర్ సపరేట్, ఇది స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే, దయచేసి గమనించగలరు. సో ఇక్కడ చూడండి, ఆమె వెళ్తుంది, ఆమె వెళ్తుంది, ఆమె వెళ్తుంది. షీ గోస్. చూడండి ఇక్కడ డాట్ పెట్టడం వల్ల షీ గోస్. ప్లీజ్ రైట్ ఆర్ ప్లీజ్ గో ఆర్ ప్లీజ్ ఈట్, ఎనీథింగ్ విల్ బీ. అప్పుడు చూడండి, షీ గోస్, క్వశ్చన్ మార్క్ పెట్టడం వల్ల షీ గోస్. అతడు వెళ్తాడు, హీ గోస్. ప్లీజ్ గో, హీ గోస్. క్వశ్చన్ మార్క్ చూడండి, క్వశ్చన్ మార్క్ పెట్టడం వల్ల మన ఇంటోనేషన్ కూడా చేంజ్ అయింది. మనం అప్పుడు రైజింగ్ టోన్లో మాట్లాడతాం, హీ గోస్. మరి ఇది క్వశ్చన్ మార్క్ పెట్టడం వల్ల ఇది ఇట్లా అవుతుంది అంటే అలానే అవుతుంది, అలానే మాట్లాడండి, నో ప్రాబ్లం. సో నో వన్ విల్ మైండ్ ఇట్. ఎందుకంటే ఒక్కసారి లాంగ్వేజ్ వచ్చిన తర్వాత మనం ఏది మాట్లాడినా అది కరెక్ట్ అవుతుంది. ఏది అంటే తప్పుడు మాట్లాడితే కాదు, కానీ ఆ మీనింగ్ని అర్థం చేయడానికి ఎలా మాట్లాడినా ఓకే. సో ఆ విధంగానే మనం లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కూడా అలాంటి చిన్న పదాలతో నేర్చుకుంటే మనం రేపు పెద్ద పదాలు, పెద్ద సెంటెన్సెస్, పెద్ద వాక్యాలను చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో అది ఇది. అప్పుడు అది వెళ్తుంది, అది అంటే ఇక్కడ యానిమల్ కావచ్చు, ఇక్కడ పక్షి కావచ్చు, ఏదైనా కావచ్చు. అది వెళ్తుంది. అప్పుడు ఇట్ గోస్ అన్నాం. ఇట్ అంటే అది, మనం ఇదివరకు క్లాసులో నేర్చుకున్నాం కదా. ఇట్ అంటే అది, అది ఇట్ గోస్, ఇది లేదా అది, ఇట్ గోస్. ప్లీజ్ గెట్, ప్లీజ్ గో, ప్లీజ్ రీడ్, ప్లీజ్ రైట్ అనే సందర్భాల్లో మనం వాడుకోవాలి. నేనేమని చెప్తున్నానంటే, నేను ఒక పదం చేస్తే, నేను ఒక పదం రాస్తే మీరు ఒక 10 పదాలు దాన్ని మీ సొంతంగా మీరు తయారు చేయాలి. అప్పుడే మీకు లాంగ్వేజ్ వస్తుంది. మీరు మీరే చేయండి అంటే మీరు అక్కడే ఉంటారు, లాంగ్వేజ్ ఇక్కడనే ఉంటుంది, నా వీడియోస్ కంటిన్యూ అవుతాయి, కానీ లాంగ్వేజ్ అనేది మనకు రాదు. ఏంటి అంటే మనం ప్రయత్నం చేయాలి. ఈయన ఒక్క పదం చెప్తే మనం ఒక 10 పదాలతో మనం ఒక సొంత వాక్యాన్ని క్రియేట్ చేయాలి. యూ కెన్ నాట్ బి డిపెండెంట్ ఆన్ మీ. ఎందుకంటే ఇది నేను మీకు ఒక చిన్న బేస్ ఇస్తున్నా, దీంతో పాటుగా మీరు ఎక్స్ప్లోర్ కావాలి. మీరు వీడియోస్ చూస్తారా, టీవీ చూస్తారా, అడ్వర్టైజ్మెంట్ చూస్తారా, వొకాబులరీ బుక్స్లోకి వెళ్ళి నేర్చుకుంటారా, అది మీ ఇష్టం. కానీ నేను ఇక్కడ చెప్తున్న కాన్సెప్ట్ని మీరు అక్కడ అడాప్ట్ చేస్తే, అక్కడ అప్లై చేస్తే యువర్ లెర్నింగ్ విల్ బి అన్ అమేజింగ్ లెర్నింగ్. ఐ జస్ట్ హ్యాట్స్ ఆఫ్ యూ గైస్. ఇక్కడ చూడండి, ఇట్ గోస్, క్వశ్చన్ మార్క్ పెట్టి ఇట్ గోస్, ఆమె వెళ్తుందా అని అడగడం. చూడండి ఇక్కడ రాము వెళ్తాడు, రాము వెళ్తాడు, రామ్ గోస్, డాట్ పెట్టడం వల్ల రామ్ గోస్. ప్లీజ్ వాచ్, లేకుంటే రామ్ ప్లీజ్ వాచ్, రామ్ ప్లీజ్ వాచ్. అది 3 సెంటెన్స్లో మనం నేర్చుకుంటాం. సో మనం ప్లీజ్ వాచ్ అనే దానితో సరిపెట్టుకుందాం. రామ్ గోస్, రాము వెళ్తాడా. చూడండి, రామ్ వెళ్తాడా. సో ఇది అలా సార్, డస్ రామ్ గో కదా, డస్ రామ్ గో కదా, నో ప్రాబ్లం, వై వరీ. డస్ రామ్ గో ఈజ్ దేర్, దట్ ఈజ్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. కానీ ఫస్ట్ మనం బేసిక్ ఇంటెన్షన్ అర్థం చేసుకుందాం. రామ్ గోస్, ఓహో రామ్ వెళ్తాడు, రామ్ వెళ్తాడు. సో ఇది ఒక సర్కాస్టిక్ వేలో కూడా కావచ్చు, క్వశ్చన్ కూడా అడగవచ్చు. నెక్స్ట్, మేము వెళ్తాము, మేము వెళ్తాము, వీ గో, డాట్ పెట్టి వీ గో అన్నాం. ప్లీజ్ స్పీక్, ప్లీజ్ గో, ప్లీజ్ ఈట్, ప్లీజ్ గెట్, ప్లీజ్ రైట్, ప్లీజ్ స్మైల్, ఎనీథింగ్ దట్ కెన్ బి ఎనీథింగ్. మీకు ఏ పదం వస్తుందో, ఏ వర్బ్ వస్తుందో ఆ వర్బ్ రాసేయండి దీని పక్కన. ప్లీజ్ పెట్టి దాని పక్కన రాయండి. అది రిక్వెస్ట్ అవుతుంది, ఆర్డర్ అవుతుంది, కమాండ్ అవుతుంది. చూద్దాం మనం దాన్ని మళ్ళీ తర్వాత. ఇప్పుడు మనం ఇక్కడ ప్లీజ్ పెట్టి గో అనండి, అది రిక్వెస్ట్ అవుతుంది. మనం పొలైట్కి సంబంధించిన వాక్యాలకి మనం ప్లీజ్ అని వాడతాం. సో అది పెట్టేసి దాని పక్కన ఏ వర్బ్ పెట్టినా అది రిక్వెస్ట్ కిందకు వస్తుంది. అప్పుడు చూద్దాం. వి గో, మనం వెళ్తాము, మనం వెళ్తాము, మనం వెళ్తాము, మనం వెళ్తామా అనే సందర్భంలో కూడా మనం అనుకోవచ్చు. వి గో, వి గో, డన్. నేను వెళ్తాను, ఐ గో. ప్లీజ్ ఆన్సర్, దయచేసి ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి. ఐ గో, నేను వెళ్తాను,
నేను వెళ్తానా అని కూడా అనుకోవచ్చు. మనం లాంగ్వేజ్ని ఒక నేచురల్ పద్ధతిలో నేర్చుకోవాలని నా ప్రయత్నం. లేదు మీరు కండిషనల్గా మీరు గ్రామర్తో చెప్పాలంటే ఐఎమ్ వెరీ రెడీ టు టీచ్ ఇన్ దట్ వే. కానీ గ్రామర్ చెప్పడం వల్ల నేను గ్రామర్ బాగా చెప్తా అని నేను ఫీల్ అవుతా, మీరు గ్రామర్ బాగా వింటున్నారని మీరు ఫీల్ అవుతారు. కానీ లాంగ్వేజ్ రావడం మాత్రం కొంచెం లేట్ అవుతుంది, కొంచెం అంటే బాగా లేట్ అవుతుంది. సో దయచేసి గమనించండి. నేను ఒక చిన్న టెక్నిక్ రాశాను ఇక్కడ. మనకి ఇది లాంగ్వేజ్ మనం మాట్లాడేటప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ మనకు గ్రామర్ ఆస్పెక్ట్లో మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఇగో ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కానీ మనం ఎవరితోనైతే మాట్లాడతామో మనం వాళ్ళను ఫస్ట్ సంబోధించాలి, యు. ఎవరి గురించి అయితే మాట్లాడతామో వారిని సెకండ్ టైం సంబోధించాలి. అంటే ఇగో దే, షీ, హీ, ఇట్, రాము వీటిని కానీ. దాని తర్వాతనే మనం వస్తాం. అంటే మనం ఒక సందర్భంలో మాట్లాడేటప్పుడు మీరు, వాళ్ళు, నేను అందరం కలిసి వెళ్దాం అని చెప్పడం. ఇది ఇంగ్లీష్లో యు, దే అండ్ ఐ గో దేర్. ఇది మనకు ఈ ఆర్డర్ అడుగుతారు. ఇందులో ఈ పర్సన్స్ యొక్క ఆర్డర్ ఏంటి అని అడుగుతారు. ఒక సెంటెన్స్లో రాస్తే ఇవన్నిటిని ఏ సీక్వెన్స్లో రాయాలి? దే ఫస్ట్ రాయాలనా, యూ ఫస్ట్ రాయాలనా, ఐ ఫస్ట్ రాయాలనా? షీ అండ్ ఐ గో దేర్, అదర్వైజ్ ఐ అండ్ షీ గో దేర్ అనే సందర్భంలో మనకు అడుగుతారు. సో జాగ్రత్తగా ఉండండి. అందుకే నేను ఇక్కడ యూ అనేది ఫస్ట్ పెట్టాను. ఇది ఎంఫసైజ్ చేయడానికి యూ అనేది ఫస్ట్ పెట్టా. మీకు ముఖ్యంగా థర్డ్ పర్సన్ సింగులర్ని ఏ విధంగా వాడాలో ఒక చిన్న రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో ఇస్తాను. ఒకసారి చూడండి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సో మన ఇంటికి ఇగో ఈ నలుగురు వ్యక్తులల్లో ఆమె కావచ్చు, అతడు కావచ్చు, అది కావచ్చు, రామ్ అనే ఒక వ్యక్తి కావచ్చు. ఇందులో ఎవ్వరు ఒక్కొక్కరుగా ఒక్కొక్కసారి వస్తే వీళ్ళకు స్పెషల్ ట్రీటింగ్ ఉంటుంది. ఏంటి స్పెషల్ ట్రీట్ ఉంటుంది ఇంట్లో. సింపుల్గా ఏం చెప్తానంటే గ్రామర్ పరంగా చెప్తే అన్ని ప్రజెంట్ టెన్సెస్లో వీళ్ళని ఒక్కొక్కరుగా వాడితే వీళ్ళకు ఒక ప్రత్యేకమైన అక్షరాలని, కొన్ని ప్రత్యేకమైన రూల్స్ని వాళ్ళకి అప్లై చేయాలి. ఏంటంటే షీ వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి యూ అనుకున్నాం, యూ గో అన్నాం. కానీ ఇక్కడ దే గో అన్నాం. కానీ ఇక్కడ షీ గోస్ అన్నాం, హీ గోస్ అన్నాం, ఇట్ గోస్ అన్నాం, రామ్ గోస్ అన్నాం. మళ్ళీ వీ గో అన్నాం, అప్పుడు ఐ గో అన్నాం. మరి ఈ తేడా ఎందుకంటే నేను చెప్పాను కదా, మన ఇంటికి ఫస్ట్ టైం ఒక రోజు గెస్ట్ వచ్చిండు అనుకోండి, ఒక్కరుగా వస్తేనేం, ఈ ఒక్కరుగా వస్తే మనం ఆ రోజు వాళ్ళకి సపరేట్ డిషెస్ ఉంటాయి, వాళ్ళకి సపరేటు ట్రీటింగ్ ఉంటుంది. లేదా ఒక ఫ్యామిలీగా వచ్చినా ఓకే, మనం ఒకటే ఫ్యామిలీ అంటాం, వాళ్ళని అందరు ఇండివిజువల్గా మాట్లాడడం. అప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చింది, మా అంకుల్ వల్ల ఫ్యామిలీ వచ్చింది అంటాం. ఫ్యామిలీ వచ్చింది, ఒకటే ఫ్యామిలీ. అప్పుడు సింగులర్ కాబట్టి మై ఫ్యామిలీ హ్యాస్ బీన్ ట్రీటెడ్ వెరీ వెల్, మై ఫ్యామిలీ ఈజ్ హియర్, మై ఫ్యామిలీ ఎంజాయ్స్ హియర్. అంతే, మై ఫ్యామిలీ ఎంజాయ్స్ హియర్. ఫ్యామిలీ అనేది ఒక సింగులర్ కాన్సెప్ట్గా తీసుకొని అప్పుడు అది ఇట్ కిందకి వస్తుంది. మై ఫ్యామిలీ అనేది అది లేదా ఇది అనే అర్థం. ఓకేనా? సో ఈ విధంగా మనం నేర్చుకుందాం. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కానీ, ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ, ప్రజెంట్ పర్ఫెక్ట్లో కానీ మనం వాడాల్సిన ఈ పదాలు, మనం వాడాల్సిన విధానం వీటికి ఒకలాగా, ఈ రెండింటికి ఒకలాగా, ఈ రెండింటికి ఒకలాగా ఉంటుంది. కానీ ఈ నాలుగిటికి ఇంకొక విధంగా ఉంటుంది. అంటే మనకి అందులో మనకు ఉన్న పదంకి ఎస్ఆర్, ఈఎస్ఆర్, ఐఈఎస్ వాడతాం. లేదా అందులో మొత్తానికే ఎస్ వచ్చేలాగా, లాస్ట్ చివర్లో ఎస్ వచ్చేలాగా ఒక చిన్న టెక్నిక్ ఉంది. మనం టెన్సెస్ నేర్చుకునేటప్పుడు అది ఈజీగా నేర్పిస్తాం. సో మీరు ఇది మాట్లాడడానికి కాబట్టి జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో మీకు నా ఛానల్ నచ్చుతుందని, మీరు రోజు నా ఛానల్ని చూస్తున్నారని ఆశిస్తూ, మీ ఎంకరేజ్మెంట్ ఇలానే ఉండాలి. సో మీ ప్రోత్సాహం నాకు ఇలానే ఉండాలని, నేను ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటూ, ఆంగ్లోమేనియా ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్ప్రెస్ ఛానల్ చూస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, షేర్ ద ఛానల్, లైక్ ద ఛానల్ and press bell button for your notifications. Thank you very much. Have a great day.